పోతున్నాం కాసి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం జల్దీ మళ్ళా చీకటి అవుతుంది జల్దీ పోదాం పారి బాబా దగ్గర పోతాం తింటున్నా అంట గాసి ఇప్పుడు మేత వేస్తున్నాయి బంక పురుగు ఉన్నది చూడండి గాయస్ ఇంతకుముందు ఇప్పుడు ఈ పొలాన్ని చూపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ పొలాన్ని చూద్దాం రండి చూడండి గాయస్ ఎలా ఉన్నారో గాయస్ అటు జంగాలు ఉన్నాయి గాయస్ అటు దయ్యాలు ఉంటాయంట గాయస్ అటు కూడా ఉంటాయంట మనం అటు పోవద్దు ఇటు నుంచి ఇటు పోయి గాయస్ ఇప్పుడు మనం గడిపి వేద్దాం గాయస్ ఇప్పుడు మనం చెరువు కట్టినాం చెరువు అంటే చెరువు కాదు దీని పేరు కుంట్లే బాగా ఉంటుంది మనం ఇట్లా ఒడ్డు మీద నుంచి పోతాం ఇప్పుడు మేము ఎలా ఉందో చూపిస్తాం రండి గాయస్ ఇప్పుడన్నా వాడేవి చీరుగళ్ళు గన్నలు ఇప్పుడన్నా చేపలు ఎట్లా పడితే అప్పటికి చూపెడతాం మీకు రండి గాయస్ పోదాం 45 కిలోల వరకు బరువుంటాయి. అవి రోజంతా తమ రంధ్రాల్లోనే చిన్న చేపల కోసం వెయిట్ చేస్తుంటాయి. అవి రాగానే పెద్ద పళ్ళున్న నోటితో పట్టుకుని అమాంతం చంపేస్తాయి. మనం ఆహార పదార్థాలు ఎంచుకుందాం. చింతకాయలు లేవు గైస్, గిడ ఒకటి ఉన్నది చెప్తా చూడండి గైస్. గైస్ ఇప్పుడైతే ఇక్కడ బ్యాగ్ పెట్టేసి చంపాను గైస్. గైస్ ఇప్పుడు ఇది ఒకటి మా నాన్నమ్మ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆకులు నిలబెడుతుండే, ఫుల్ ఆడుతుండే.
అన్నం తినేటప్పుడు కూడా పళ్ళు కొరక రాకపోతుంది. Look, coconuts! And for the survivor, finding these, it's just a godsend. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.